ఉన్నారు. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే సిఎస్ ర్యాంక్ పుష్. దాంతోపాటు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు అందరు స్క్వాడ్ పెట్టి సిఎస్ మ్యాచ్ స్టార్ట్ చేస్తారు. అలా స్క్వాడ్ పెడితే అటు పక్క ఎక్కువ పెద్ద ప్లేయర్స్ వచ్చి మన తక్కువ ప్లేయర్స్ వస్తారు. అంటే మీరు అలా చేసినప్పుడు తప్పు జరిగిపోద్ది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనకి సోలోలో పెట్టి స్టార్ట్ చేశారు అనుకోండి, మన వైపు పెద్ద ప్లేయర్స్ వస్తారు. డైమండ్ 2, డైమండ్ 3 అలాంటి వాళ్ళు వస్తారు. మన వైపు అందరు హీరో ఎక్కువ వాళ్ళు వస్తారు, అంటే పెద్ద ప్లేయర్స్ వస్తారు. అటుపక్క చిన్న ప్లేయర్స్ వస్తారు. అందుకని ప్రతిసారి మీరు సోలోనే పెట్టి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత అన్న నువ్వు చెప్పిన వరకు వర్కౌట్ అయింది అని మీరు నాకు కామెంట్ చేయండి. లేదన్నా నువ్వు చెప్పిన తప్పు అంటే డిస్లైక్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా డిస్లైక్ చేయండి. ఎందుకంటే నేను చాలాసార్లు ఈ ట్రిక్ యూజ్ చేశాను. ఒకసారి మీరు ఈ ట్రిక్ యూజ్ చేయండి. మీరు అన్నా నువ్వు చెప్పిన ట్రిక్ వర్కౌట్ అయింది, నేను మాస్టర్కి నేను సోలోనే ఆడుతున్నాను అని అంటారు. నాకు ఫ్రెండ్స్ కావాలి, వాళ్ళందరూ టీం ఉండాలి, ఏముండదు. మనకి కావాల్సింది మ్యాచ్లో ఆడేవాళ్ళు పెద్ద ప్లేయర్స్ పడతారు, అటుపక్క నార్మల్ ప్లేయర్స్ పడతారు. అంటే ర్యాండమ్ ప్లేయర్స్ వస్తారు. అటువైపు పెద్దోళ్ళు రావచ్చు, కొన్నిసార్లు గెలవచ్చు, కొన్నిసార్లు ఓడిపోవచ్చు. కానీ బుయా అయితే మందే అవుతుంది, ఖచ్చితంగా మందే అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి సోలోలో పెట్టి. నమ్మండి ఫ్రెండ్స్, నన్ను కొడతారో లేదా అనేది చూడాలి. బాగా ఆడతారు, ర్యాండమ్ ప్లేయర్స్ కదా, బాగానే ఆడతారు. చూద్దాం ఫ్రెండ్స్, మా వాళ్ళు బుయా కొడతారా లేదా. హ్యాకర్ ఉన్నాడు, పక్క హ్యాకర్ ఉన్నాడు. ఆ హ్యాకర్ని డౌన్ చేశాడు. అబ్బా ఇంకో హ్యాకర్ కొట్టేశాడు. హ్యాకర్ చెప్పాగా ఫ్రెండ్స్, హ్యాకర్ ఉన్నాడు గేమ్లో. చూద్దాం, చూడండి హ్యాకర్ ఉన్నాడు అంటే ఇప్పుడు హ్యాకర్ని కూడా మనం కొట్టేయచ్చు. డిఫికల్ట్ ఏం లేదు, హ్యాకర్ని కూడా మనం కొట్టేయచ్చు. అది కూడా టీమ్ సపోర్ట్ తీసుకుంటే. చూడండి మా వాడు అయిపోయాడు ఒకడు. చూడండి హెడ్ షాట్, హ్యాకర్ ఉన్నాడు అటు పోయాం. అదిగో ఇంకోడు, వీడికి హెడ్ షాట్. అది చెప్పే హెడ్ షాట్. ఇప్పుడు పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే పైన మన క్యారెక్టర్ స్కిల్తో పాటు ఎక్కడున్నాడో తెలిసిపోయింది కాబట్టి చూడండి డ్రాప్ దగ్గర ఉన్నాడు. అదిగో చెప్పానా, డ్రాప్ దగ్గర చూడండి హెడ్ షాట్. హ్యాకర్కి ఇద్దరు అక్కడే ఉన్నారు. హ్యాకర్ ఇద్దరు అక్కడే డ్రాప్ దగ్గర. చూద్దాం ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ కొడతానా లేదా. అరే అనవసరంగా కింద పడ్డానే. ఓకే డ్రాప్. సరే ఓడిపోయాం ఫ్రెండ్స్, కానీ తప్పదు. హ్యాకర్లు ఉన్నారు, జాగ్రత్తగా ఆడాలి అని చెప్పాను వాళ్ళకి. కొట్టాను, 2 kills కొట్టాను. ఇప్పుడు మనకి వరకు పట్టు దొరికినప్పుడు మనం జాగ్రత్తగా ఆడాలి. నేను చెప్పాను అందరూ ఇటే ఉండండి, నువ్వు అదే బ్రో క్లూవే బ్రో. చూసారా ఫ్రెండ్స్, నేను వాడు గ్రానైట్ ఇద్దరు నాకు చూడండి. హ్యాకరా కాదా వాడు ముగ్గురిని స్క్వాడ్ వైపు పెట్టాడు. వాడు హ్యాకర్, వాళ్ళిద్దరు ఉన్నారు హ్యాకర్లు. చూద్దాం, లాస్ట్ గేమ్ ఇది. చూద్దాం అది ఏం జరుగుతుందో అని తెలీదు. మేమైతే రష్కి వెళ్తున్నాను, ఏం జరిగిద్దో నాకు తెలీదు. అటువైపు వాడు ఒకటి వేసేసాడు. హ్యాకర్ వచ్చింది, హ్యాకర్ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, హ్యాకర్కి ఏమైందో తెలియదు, వాడు అయిపోయాడు. ఇదిగో హ్యాకర్ పాప అయిపోయింది నా చేతుల్లో. నైస్ టీమ్, గుడ్ జాబ్ అని చెప్పాను. ఇప్పుడు నా మాట వింటున్నారు వాళ్ళు. బ్రో ఇటు వెళ్ళండి అని చెప్పాను. మెయిన్ మన టీమ్మేట్స్కి మనం గేమ్ ప్లే చూపించి మన పవర్ చూపించారు, ఖచ్చితంగా టీమ్మేట్స్ మొత్తం మన మాట వింటారు. మెయిన్ టీమ్మేట్స్ మొత్తం మన గేమ్ ప్లే చూపించండి. అప్పుడు అవతల వాళ్ళు బ్రో నువ్వు తురుం బ్రో, నువ్వు చెప్పిన మాట వింటామని చెప్పి మన మాట. అదిగో చూడండి బ్రో, మళ్ళీ చెప్పాను హ్యాకర్ని కొట్టేసా. హ్యాకర్ అయిపోయాడు. మన టీమ్మేట్స్ మొత్తం వాడిని చూసారా ఫ్రెండ్, వాడు హ్యాకర్. చూడండి వాడు నన్ను నాక్ చేశాడు. చూడండి బ్లూ వాడు ఆడపడింది. చూడండి హ్యాకర్ని. ఓకే ఫ్రెండ్, నైస్. మూడో ఇదాన్ని వచ్చేసాం. ఇప్పుడు వాడు నేను ఒకే దాంట్లో ఉన్నాం. నైస్.
నేను చెప్పాను బ్రో మీరు జాగ్రత్తగా ఆడండి అని ఏం చెప్పలేదు. జస్ట్ కేర్ఫుల్, నేను పైన కవర్ ఇస్తాను, మీరు జాగ్రత్తగా ముగ్గురు ఒకే చాట ఉండండి అని చెప్పాను. ఈ బ్రో ఎందుకో నా దగ్గరకు వచ్చేసాడు. సరే బ్రో నువ్వు అక్కడ ఉండు, నేను ఇంకో చాటకి టెలిపోర్ట్ అవుతా అని చెప్పి ఇక్కడికి వచ్చేసాను. అటుపక్క హ్యాకర్ ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆడమని చెప్పాను. చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరిగిద్దో. కొంచెం కేర్ఫుల్గా ఆడమని చెప్పాను. చూసారా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నాడు, వాడి తలకాయ పగిలిపోయింది. నేను చెప్పాను జాగ్రత్తగా ఉండండి, ముగ్గురు ఒకే చాట ఉండని చెప్పాను. మనవాడు అటు వెళ్ళాడు. సపోర్ట్ ఇవ్వండి చెప్పాను, సపోర్ట్ ఇచ్చేశారు. సరే కాబట్టి నాకు అయిపోయాడు, ఫుల్ కిల్ చేయమని చెప్పేసా. ఇప్పుడు అక్కడ ఎనిమిది వచ్చాడు, ఫస్ట్ అయిపోయాడు.